హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 4th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సోరాంగ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ని విలన్ మినిస్టర్ వాళ్ళ మనుషులు ఆపి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇంకా టెంట్ లో రాజు సోరాంగ్ ని ముద్దు పెట్టుకుంటున్న సమయంలో షిన్వోన్ లోపలికి వెళ్తున్నాడు. ఆ సీన్ చూసి షాక్ అయిపోతున్నాడు. రాజు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ వెంటనే షిన్వోన్ తో ఇక నువ్వే ఆమెను చూసుకో అని చెప్పేసి బాగా నెర్వస్ గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాజు గారు వాకింగ్ కి వెళ్తున్నారు. వెనుకకు తిరిగి చూస్తుంటే క్యూలో సోరాంగ్ కనిపించడం లేదు. యాక్చువల్ గా సోరాంగ్ కి హెల్త్ బాలేదు కదా, తను 2 రోజులు సెలవంట. ఆ తర్వాత రాజు ఎక్కడికి వెళ్ళినా సోరాంగ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సోరాంగ్ వాయిస్ తనకు వినిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అతని మనసు పూర్తిగా సోరాంగ్ వైపుకి వెళ్లిపోయింది. రాత్రి పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ సోరాంగ్ ఆలోచనలతో రాజుగారికి సరిగా నిద్ర పట్టడం లేదు. నెక్స్ట్ డే రాజు రాత్రి నిద్రపోవడానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో సోరాంగ్ కనిపిస్తుంది. నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతున్నాడు. షిన్వోన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నేను ఇప్పుడు బాగున్నానని చెప్తుంది. కానీ రాజుకు మాత్రం ఒక్కటే టెన్షన్, తనకి ఆ కిస్ సీన్ గుర్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నాడు. కానీ సోరాంగ్ ఏమో చాలా క్యాజువల్ గా మాట్లాడుతుండడంతో తనకేమీ గుర్తులేదని రాజుకి అర్థమవుతుంది. కాసేపటి తర్వాత రాజు నాకు సరిగా నిద్ర పట్టడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని చెప్పడంతో ఈ రోజు ఈయన్ని వాకింగ్ కి తీసుకుని వెళ్లే ఓపిక అయితే నాకు లేదు అనుకుని రాజుకు నిద్ర తెప్పించడానికి ఒక కొత్త ట్రిక్ ని ట్రై చేస్తుంది. మనం ఇద్దరం ట్రూత్ అండ్ డ్రింక్ గేమ్ ఆడుదామా అని అడుగుతుంది. కానీ రాజుకు డ్రింక్ చేయడం ఇష్టం లేక వద్దని చెప్తున్నాడు. తాగడం చేతకాని వాడే ఇలా చెప్తాడు, ఒకవేళ మీరు వీక్ అయితే చెప్పండి, వదిలేద్దామని రాజుగారిని బాగా రెచ్చగొడుతుంది. వెంటనే రాజు ఒప్పుకుంటున్నాడు. ఇద్దరు కలిసి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ రూల్ ఏంటి అంటే ఎవరైతే సరిగా ఆన్సర్ చెప్పలేకపోతారో వాళ్ళు డ్రింక్ చేయాలంట. ఫస్ట్ ఈ గేమ్ ని మన సోరాంగ్ స్టార్ట్ చేస్తుంది. రాజా, మన క్రౌన్ ప్రిన్సెస్ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఆ తర్వాత మీరు ఏ అమ్మాయితోనూ పడుకోలేదా అని అడిగేసి మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పలేరు కాబట్టి తాగేయండి అని అంటుంది. ఏం అవసరం లేదు, నేను ఏ అమ్మాయితోనూ రిలేషన్షిప్ పెట్టుకోలేదు, ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయకు అనేసి రాజు తన క్వశ్చన్ ని అడగడం మొదలు పెడుతున్నాడు. నీకు షిన్వోన్ కి మధ్య గల సంబంధం ఏమిటి, షిన్వోన్ నీకు ఏమవుతాడని అడగడంతో నేను అతను మంచి ఫ్రెండ్స్, మా ఇద్దరికి మధ్య ఇంకేం లేదు అనేసి మనసులో మాత్రము మీరు మ్యారేజ్ బ్యాన్ విధించకపోయి ఉంటే ఈ పాటికి మేమిద్దరం భార్యాభర్తలమా అయి ఉండే వాళ్ళము, మ్యారేజ్ బ్యాన్ విధించడం వల్ల మా ఇద్దరికి పెళ్లి జరగలేదు, కానీ దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్నట్టు ఆలోచిస్తూ ఉంది. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు చెప్పేది నిజం కాదు, మర్యాదగా తాగే అని చెప్పడంతో ఈయనకెలా తెలిసింది అనుకుంటూ సోరాంగ్ డ్రింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు సోరాంగ్ క్వశ్చన్ అడుగుతూ మీరెప్పుడు నన్ను మీ క్రౌన్ ప్రిన్సెస్ లాగా చూడలేదా, నన్ను ఎప్పుడు ఒక మెయిడ్ లాగానే చూస్తున్నారా అని అడగడంతో రాజు కాస్త నెర్వస్ అయిపోతూ లేదని చెప్తున్నాడు. మీరు చెప్పేది నిజమైన సమాధానంలాగా అనిపించడం లేదు, సో మీరు కూడా తాగండి అని చెప్పడంతో రాజు వెంటనే తాగుతున్నాడు. క్రౌన్ ప్రిన్సెస్ చనిపోయాక నాకు ఎప్పుడు ఇంకొక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ కలగలేదు, నాకు పదవి మీద అలానే అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అస్సలా లేదని చెబుతున్నాడు. మీకు ఇప్పటి వరకు ఎవరి మీద ప్రేమ కలగలేదు అంతే కదా, నేను అందులోనే ఎక్స్పర్ట్ని, నేను మీకు మళ్ళీ ప్రేమించడం నేర్పిస్తానని అంటూ ఉంది. రాజు సోరాంగ్ ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో అన్నట్టు చూస్తూ నవ్వుకుంటున్నాడు. మరోవైపు అడవిలో అడవి పందిని వదిలిపెట్టిన ఇద్దరు మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళు ఒక పెయింటర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన దగ్గర కొన్ని పుస్తకాలు తీసుకుని చూస్తున్నారు. అందులో శృంగారానికి సంబంధించిన బొమ్మలు కథలు ఉన్నాయి. వాటిని చూస్తూ మీరు మాతో చేతులు కలపండి, ఈ బుక్స్ ని ఉపయోగించి మ్యారేజ్ బ్యాన్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేద్దామని చెప్తున్నారు. వాళ్ళ మాటలు విని ఆ రైటర్ దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడేమో ఒక మినిస్టర్ రాజుగారితో మాట్లాడుతూ రాయల్ గార్డ్ కెప్టెన్ విలన్ మినిస్టర్ కోసమే పనిచేస్తున్నాడు, సమాచారం అంతా తీసుకుని వెళ్లి ఆ విలన్ మినిస్టర్ కి చెప్తుండడం నేను గమనించానని చెప్పడంతో రాజుకి కోపం వచ్చి వెంటనే అతన్ని అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించుకొని వద్దొద్దు, వెంటనే అరెస్ట్ చేస్తే నిజాలేవి బయటికి రావు, కాబట్టి ఎవరైనా నమ్మకమైన వ్యక్తిని చూసి అతన్ని ఫాలో చేయమని చెప్పాలి, కానీ అంత నమ్మకస్తుడు ఎవరున్నారా అన్నట్టు రాజు ఆలోచిస్తూ ఉంటే మీ ఫ్రెండ్ షిన్వోన్ ఉన్నాడు కదా, అతన్ని పంపిద్దామని చెప్పడంతో రాజు కూడా ఓకే చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షిన్వోన్ సోరాంగ్ ని పిలుచుకొని రావడం కోసం వెళ్తున్నాడు. ఆ సమయంలో సోరాంగ్ షిన్వోన్ తో అబ్బాయిలకి ప్రేమ కోరిక అలానే కామము ఎప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చుతాయని అడుగుతుంది. అది వినగానే అయ్యయ్యో మనం ముద్దు పెట్టుకున్న మ్యాటర్ తనకి తెలిసిపోయినట్టు ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నట్టుగా షిన్వోన్ కాస్త నెర్వస్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు
అని షిన్వాన్ అడగడంతో అదేం లేదు అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడేమో ఆ ఇద్దరు మూర్ఖులు మ్యారేజ్ బ్యాన్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ పెయింటర్ ని హెల్ప్ అడుగుతున్నారు. మొదట అతను ఒప్పుకోడు, కానీ ఒక అమ్మాయిని పరిచయం చేస్తానని చెప్పగానే వెంటనే ఒప్పుకుంటున్నాడు. తర్వాత అతన్ని సోరంగ్ వాళ్ళ టీ షాప్ కి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అసలు అక్కడ ఉన్నది అమ్మాయే కాదు, అబ్బాయి. అమ్మాయి లాగా మేకప్ వేసుకుని వచ్చి ఉంటాడు. దాంతో పెయింటర్ కి కోపం వస్తుంది. ఆ సమయంలో సోరంగ్ వాళ్ళ ఫ్రెండ్ అతనికి టీ ఇవ్వడానికి వస్తుంది. పెయింటర్ ఆమెను చూడగానే ఫ్లాట్ అయిపోతున్నాడు. నోరు తెరుచుకుని ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి వెంటనే సోరంగ్ తో మాట్లాడడానికి వెళ్లిపోతుంది. అంతలో తాత అది గమనించి, ఏంటి అమ్మాయి బాగా నచ్చిందా అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ పెయింటర్ వెంటనే పైకి లేచి వెళ్లిపోబోతూ ఉంటే అనుకోకుండా ఇద్దరు ఒకరినొకరు గుద్దుకుంటున్నారు. పెయింటర్ చేతిలో ఉన్న ఆ పుస్తకాలన్నీ కింద పడిపోతున్నాయి. ఆ పుస్తకాన్ని చూసి భయపడిపోయి ఫ్రెండ్ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. సోరంగ్ కూడా ఆ పుస్తకాన్ని గమనించి ఎలా అయినా అతన్ని పట్టుకోవాలి అనుకుని అతని వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. మధ్యలో షిన్వోన్ కనిపించడంతో అతన్ని పట్టుకోమని చెప్తుంది. వెంటనే ఇద్దరు కలిసి పెయింటర్ ని పట్టుకోవడం కోసం గుర్రం మీద వెళ్తున్నారు. పెయింటర్ ఏమో మ్యారేజ్ బ్యాన్ ఉన్న ఈ సమయంలో మన దగ్గర ఇలాంటి శృంగార పుస్తకాలు ఉండడం వల్లే వాళ్ళు మనల్ని తరుముకుంటూ వస్తున్నారేమో అనుకుని వేగంగా పరుగులు తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక అమ్మాయి మన సోరంగ్ ని చూసి షాక్ అయిపోతూ ఉంది. గుర్రం మీద వెళ్తున్నా వీళ్ళిద్దరూ ఆ పెయింటర్ ని పట్టుకోలేకపోతున్నారు. చివరికి అతనే అలసిపోయి కింద పడిపోతున్నాడు. సోరంగ్ వెంటనే అతని దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఓపెన్ చేసి చూస్తూ, నేను ఇలాంటి పుస్తకాల కోసమే వెతుకుతున్నాను, ఈ పుస్తకాలు చాలా బాగున్నాయని పెయింటర్ ని తెగ పొగుడుతుంది. ఆ పెయింటర్ వెంటనే సోరంగ్ ని అతని ఇంటికి తీసుకుని వెళ్లి, ఇదిగో ఈ బుక్ చదువు, ఆ బుక్ చదువు అన్నట్టు చాలా పుస్తకాలు చూపిస్తున్నాడు. వాటన్నిటిని సోరంగ్ ఎలా అయినా ప్యాలెస్ లోకి తీసుకుని వెళ్లాలని ట్రై చేస్తుంది. కానీ గార్డ్స్ ఒప్పుకోవడం లేదు. సోరంగ్ వెంటనే ఒక పుస్తకం తీసి అతని టేబుల్ దగ్గర పెట్టేసి, దీన్ని మీరు ఉంచుకోండి అని చెప్పి రిమైనింగ్ పుస్తకాలన్నిటిని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఒక పుస్తకం లంచం ఇవ్వగానే గార్డ్స్ కూడా వెంటనే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు. షెన్వోన్ సోరంగ్ ని చూస్తూ ఈమె పెద్ద ఫ్రాడ్ లా ఉందే అనుకుంటూ నవ్వుకుంటున్నాడు. సోరంగ్ వెంటనే రాజుగారి అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి కొన్ని పుస్తకాలు ఇస్తుంది. వీటిని ఎలా అయినా రాజుగారు చదివేలా చేయాలని అడుగుతుంది. రాజుగారు చాలా సెన్సిటివ్, ఇలాంటి పుస్తకాలు చదవరని అంటున్నాడు. ఇక అదే సమయంలో రాజుగారికి ఒక కల వస్తుంది. అందులో రాజు క్రౌన్ ప్రిన్స్ తో మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో క్రౌన్ ప్రిన్సెస్ గొంతు మీద ఒక గాయం ఏర్పడి ఊపిరాడకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ కలను చూసి రాజు భయపడిపోయి నిద్రలేస్తున్నాడు. చూస్తే పక్కనే మన సోరంగ్ ఉంటుంది. ఆ సమయంలో తన గొంతు మీద కూడా అలాంటి గాయమే కనిపిస్తుంది. రాజు ఫుల్లుగా భయపడిపోతున్నాడు. నీకు ఇక్కడ ఏమన్నా క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ కనిపిస్తుందా అని అడగడంతో సోరంగ్ లేదని చెప్తుంది. రాజు వెంటనే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు. వెంటనే సోరంగ్ రాజు గారికి ఆ బుక్స్ ఇస్తుంది. హీరో ఆ బుక్స్ ని ఓపెన్ చేసి చూసి సోరంగ్ మీద కోప్పడుతున్నాడు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను చీప్ గా చూస్తున్నావా? ముందు బయటకు వెళ్తావా లేదా అని అరుస్తున్నాడు. సోరంగ్ వెంటనే అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. తన స్కర్ట్ లోపల దాచిపెట్టిన బుక్స్ అన్ని ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి. బయట అసిస్టెంట్ అలానే మన షిన్వోన్ ఇద్దరు నిలబడుకుని ఉన్నారు. ఇవన్నీ వర్కౌట్ అవ్వదు అని మేము ముందే చెప్పాం కదా అని అంటున్నారు. సోరంగ్ వెంటనే తన స్కర్ట్ లోపల మిగిలిపోయి ఉన్న రిమైనింగ్ బుక్స్ అన్ని తీసి వాళ్ళిద్దరికి ఇచ్చి, ఇవి మీరిద్దరు చదువుకోండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో రాజు ఇప్పుడిప్పుడే కూల్ అవుతూ ఉన్నాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, రాజమాత మీకు ఈ టీ ఇవ్వమన్నారని ఇస్తున్నాడు. ఆ టీలో మళ్ళీ ఏదో మూలికలు కలిపినట్టు ఉన్నారు. ఆ టీ తాగగానే రాజుకు ఒంట్లో వేడెక్కిపోతూ ఉంది. ఆ మూలికల ప్రభావం చూపిస్తున్నట్టు ఉంది. అసిస్టెంట్ వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోతున్నాడు. పాపం మన సోరంగ్ చాలా కష్టపడి ఈ పుస్తకాల్ని తీసుకుని వచ్చింది. అసలు అందులో ఏముందో చూద్దాము అనేసి ఆ పుస్తకం చదవడం మొదలు పెడుతున్నాడు. ఇక అదే సమయంలో మన షిన్వోన్ కూడా ఆ బుక్స్ చదవడం మొదలు పెడుతున్నాడు. ఇద్దరు ఆ బుక్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ రాత్రి నిద్రపోవడం లేదు. వాళ్ళిద్దరికి అలాంటి బుక్స్ ఇచ్చి వాళ్ళని బాగా రెచ్చగొట్టేసి మన సోరంగ్ మాత్రం హ్యాపీగా పడుకొని మార్నింగ్ ఫ్రెష్ గా నిద్ర లేచి బయటకు వస్తుంది. షిన్వోన్ తన మనసుని కంట్రోల్ చేసుకోవడం కోసము ట్రైనింగ్ కి వెళ్తున్నాడు. అక్కడ సోరంగ్ కూడా వచ్చి తనకి కూడా ట్రైనింగ్ నేర్పించమని అడుగుతుంది. నీకేం కాకుండా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని షిన్వోన్ చెప్పడంతో, నువ్వు ప్రతిరోజు నా పక్కనే ఉంటూ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేవు కదా, కాబట్టి నాకు నేర్పించు, నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అనేసి పరుగులు తీస్తూ ఉంది. ఇక్కడేమో మన రాజు నిద్ర లేచి వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఎటువైపు చూసినా ఆ పుస్తకంలోని బొమ్మలే కనిపిస్తున్నాయి. ఛీ,
ఏంటి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి, సోరంగ్ నన్ను బాగా చెడగొట్టేసింది అని అనుకుంటూ అటువైపుకి వెళ్తున్నాడు. ఇక అదే సమయంలో షిన్వోన్ సోరాంగ్ కి స్వాట్ ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు. ట్రైనింగ్ అనే పేరుతో సోరాంగ్ చేస్తున్న కామెడీని చూసి షిన్వోన్ తనని ఆట పట్టిస్తున్నాడు. ఆ తర్వాత ట్రైనింగ్ మధ్యలో సోరాంగ్ అతన్ని టీజ్ చేస్తూ, ఏయ్ నిజం చెప్పు, నిన్న రాత్రి నువ్వు ఆ పుస్తకం చదివావు కదా, నీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది, రాత్రంతా నిద్రపోకుండా ఆ పుస్తకం అన్ని చదివేసినట్టు ఉన్నావే, నీ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ని చూస్తుంటేనే అర్థమవుతుందని చెప్పడంతో అయ్యో కనిపెట్టేసిందా అనుకుంటూ షిన్వోన్ వెంటనే తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని వదిలేస్తున్నాడు. అయితే నువ్వు ఖచ్చితంగా దాన్ని చదివేసి ఉంటావు అని చెప్తూ షిన్వోన్ ని ఆట పట్టిస్తూ ఉంది. షిన్వోన్ ఒక్కసారిగా ఆమెను తన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఇలా చూడు, నేను కూడా మగాడ్నే, నన్ను ఇలా ఆట పట్టించడం నీకే మంచిది కాదు అనేసి సోరంగ్ తో బాగా క్లోజ్ గా నిలబడుకుని ఉన్నాడు. అదే సమయంలో రాజు వాకింగ్ చేస్తూ కరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు. వెనకాల నుంచి వీళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నట్టుగా రాజు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనుకుని రాజు సీరియస్ అయ్యి వాళ్ళిద్దరిని ఉరిమి చూస్తున్నాడు. అసిస్టెంట్ వెంటనే అటువైపు చూస్తూ షిన్వోన్ తనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అని చెప్పడంతో ఏదేమైనా కానివ్వండి, వెంటనే సోరాంగ్ ని తన దగ్గరికి పంపమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే లేడీ సియో విలన్ మినిస్టర్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది. సార్ కి భోజనం పెట్టే టైం అయిందని పని మనిషి పిలవగానే లేడీ సియో మనసులో తిట్టుకుంటూ వీడింకా చావలేదు, బ్రతికి నా ప్రాణాలు తీస్తున్నాడని అనుకుంటూ వాళ్ళ హస్బెండ్ కి భోజనం పెట్టడానికి వెళ్తుంది. అంతలో పనమ్మాయి నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అనేసి మార్నింగ్ తను సోరాంగ్ ని చూసింది కదా, దాని గురించి చెప్తుంది. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావని కంగారుగా అడుగుతుంది. ఆ తర్వాత తన భర్తకి స్లో పాయిజన్ ఇస్తూ అతన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంకా ఆమెకి సోరాంగ్ బ్రతికే ఉందని అనుమానం వస్తుంది. ఇక్కడేమో మన సోరాంగ్ రాజుగారి దగ్గరికి వెళ్లి, రాజా నేను ఈ రోజు కొత్త లంగా వేసుకున్నాను అనేసి తన స్కర్ట్ పైకెత్తి చూపిస్తుంది. అది చూసి రాజు వెంటనే నోట్లో ఉన్నది ఊసేసి చి నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నాడు. అది మన సీనియర్ మెయిడ్ ఉంటారు కదా, ఆవిడ నాకు ఈ రోజు కొత్త లంగా ఇచ్చారు, ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా అని అడుగుతుంది. రాజు వెంటనే సరే సరే ఇప్పుడు దాని గురించి వదిలే, ఈ రోజు మార్నింగ్ నువ్వేం చేసావని అడుగుతున్నాడు. నేనేం చేస్తున్నాను, ఉదయం షిన్వోన్ తో కలిసి స్వాడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటి స్వాడ్ ప్రాక్టీస్ చేసావా, నాకేమో అలా అనిపించలేదే, షిన్వోన్ నీకు ఒక ఫ్రెండ్ కంటే కాస్త ఎక్కువలా అనిపిస్తుంది అని అడుగుతున్నాడు. మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు, మేమిద్దరం లవర్స్ అనుకుంటున్నారా అని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఆ క్వశ్చన్ అడగగానే రాజు కాస్త డల్ అయిపోతున్నాడు. నేనేం అలా అడగలేదే అని కవర్ చేసుకుంటున్నాడు. సరే వాడు నీతో ఏం చెప్పాడో చెప్పు అని అడగగానే నాతో ఇలా ఆటలాడితే నీకే ప్రాబ్లం అవుతుందని చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడో నాకే అర్థం కావడం లేదు అని సోరంగ్ చాలా అమాయకంగా చెప్తూ ఉంది. అది విన్న వెంటనే షిన్వోన్ నెమ్మదిగా సోరంగ్ ని ఇష్టపడడం మొదలు పెడుతున్నాడని రాజుగారికి అర్థమైపోతుంది. అది నిన్ను నువ్వు ఇచ్చిన పుస్తకం అని రాజుగారు ఏదో చెప్పబోతూ ఉంటే, అయితే మీరు కూడా ఆ పుస్తకాన్ని చదివేశారా అని రాజుగారిని ఆట పట్టిస్తూ అటువైపుకి చూస్తుంది. చూస్తే రాజుగారు ఆ పుస్తకం చదివింది మాత్రమే కాకుండా దాని వరుస క్రమంలో టేబుల్లో సర్ది పెట్టుకుని ఉన్నాడు. రాజా మీరు లైన్ గా చదివినట్టు ఉన్నారే, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అనేసి వెంటనే ఆ బుక్స్ ని తీసుకుని ఏ పేజీ అయితే ఎక్కువ నలుగుందో ఆ పేజీనే మీరు ఎక్కువ సార్లు చదివారని నేను ఈజీగా కనిపెట్టేస్తాను, ఇప్పుడు మీరు ఏ పేజీ చదివారో చూడబోతున్నాను అనేసి ఆ పుస్తకం తీసుకుని చూస్తూ ఉంది. రాజు వెంటనే తన వెనకాలే పరిగెడుతూ వద్దొద్దు చూడకు అని ఆపుతున్నాడు. కానీ మన సోరంగ్ మాత్రం వినేలా లేదు. రాజా మీకు పెళ్లి చేసుకోవాలని కోరిక స్టార్ట్ అయిపోయినట్టు ఉంది, నేను ఫస్ట్ స్టెప్ లో సక్సెస్ అయిపోయాను, ఇంకేం చేయాలో అవన్నీ నేను చూసుకుంటాను అని చెబుతూ సోరాంగ్ మాట్లాడుతూ ఉంటే హీరో వెంటనే తన చెయ్యి పట్టుకుంటున్నాడు. అది చూసి సోరాంగ్ షాక్ అయిపోతుంది. రాజా ఒక అమ్మాయి మీ దగ్గర ఇంత క్లోజ్ గా నిలబడి ఉంది, అయినా మీకేం అనిపించడం లేదా అని అడిగేసి ఇంకా 2 అడుగులు క్లోజ్ గా వెళ్తూ ఉంది. కనీసం మీకు ఇప్పుడన్నా ఫీలింగ్స్ కలుగుతున్నాయా అని సోరంగ్ క్వశ్చన్ చేస్తూ ఉంటే రాజు వెంటనే తనని దగ్గరికి లాక్కొని ఇలా చూడు, ప్యాలెస్ లో రాజుగారి దగ్గర పెళ్లి కాని అమ్మాయిల్నే ఎందుకు పెడతారో నీకు తెలుసా, ఎందుకంటే ఇక్కడున్న అమ్మాయిలందరూ నాకే సొంతము, అలా చూస్తే నువ్వు కూడా నాకు సొంతమే, నా దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు, ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని హీరో భయపెడుతున్నాడు. అది చూసి సోరంగ్ షాక్ అయిపోతుంది. తనకేం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఒంటరిగా కూర్చొని చందమామని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. సీనియర్ మెయిడ్ అలానే హీరో అసిస్టెంట్ సోరాంగ్ ని చూడగానే లోపల ఏదో అయ్యిందని కనిపెట్టేస్తున్నారు. సోరాంగ్ ని చూస్తున్నప్పుడల్లా రాజుగారు కళ్ళల్లో తనపై ప్రేమ కనిపిస్తుంది. మనం ఎలా అయినా వీళ్ళిద్దరిని కనెక్ట్ చేయాలి, అప్పుడే మ్యారేజ్ బ్యాన్ తొలగిపోతుంది అన్నట్టుగా అసిస్టెంట్ మాట్లాడుతూ ఉంటే ఏంటి ఈ అమ్మాయినా, సరే
సరే చేద్దామని సీనియర్ మేడ్ కూడా ఒప్పుకుంటుంది. ఇక్కడేమో లేడీ సీఈఓ సోరాంగ్ ని వెతుక్కుంటూ సోరాంగ్ వాళ్ళ షాప్ కి వెళ్తుంది. మీ ఓనర్ ఎక్కడున్నారు అని లేడీ సీఈఓ అడుగుతూ ఉంటే, మా ఓనర్ ఇక్కడ ఉండరు, ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తుంటారు అని చెప్పబోతూ ఉంటే అంతలో తాత అక్కడికి వస్తున్నాడు. ఇంత పెద్ద వ్యక్తి మా షాప్ కి రావడం చిన్న విషయం కాదు, రండి వచ్చి కూర్చోండి అని పిలుస్తున్నాడు. అయితే నేనెవరో మీకు తెలుసా అని లేడీ సీఈఓ అడగడంతో, మీరు రాజుగారికి కాబోయే అత్తగారు, మీ కూతుర్లలో ఒకరినిచ్చి రాజుగారికి పెళ్లి చేయబోతున్నారు, నేను జాతకం చెప్పడంలో ఎక్స్పర్ట్ని, ఇదే జరగబోతుందని తాత చెప్తున్నాడు. ఓ అవునా అనుకుంటూ లేడీ సీఈఓ హ్యాపీగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక తన కూతురుతో, నువ్వే రాజుగారికి భార్య కాబోతున్నావు, ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, అందరూ నన్ను చూడగానే గుర్తుపడుతున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అలా కాదమ్మా, ఆల్రెడీ మన పనమ్మాయి సోరాంగ్ని ఎక్కడో చూశానని చెప్పింది కదా, తను ఇంకా చనిపోలేదనుకుంటా, సోరాంగ్ నీ కడుపులో పుట్టకపోయినా తను కూడా నీ కూతురే కదా, అందుకే అలా చెప్పారేమో, కాబట్టి ముందు తనని చంపడానికి ట్రై చేద్దాము, ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అవుదామని చెప్పడంతో, ఇప్పుడు ఏమైంది, తనని చంపాలి అంతే కదా, అవన్నీ నేను చూసుకుంటాను అనేసి ఆవిడేదో ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఇక ప్యాలెస్ లో అసిస్టెంట్ అలానే సీనియర్ మేడ్ ఇద్దరు కలిసి సోరాంగ్ ని రాజుగారికి ఎలా కనెక్ట్ చేయాలని డిస్కస్ చేసుకుంటున్నారు. కరెక్ట్ గా అదే సమయంలో షెన్వాన్ లోపలికి వస్తున్నాడు. మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని కోపంగా అడుగుతున్నాడు. దానికి అసిస్టెంట్ మాట్లాడుతూ, అమ్మాయి వచ్చాక మన రాజుగారిలో చాలా మార్పు వచ్చింది, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తే ఈ మ్యారేజ్ బాన్ రిమూవ్ అయిపోతుంది, మన ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, సోరాంగ్ వచ్చాక రాజుగారు ఎలా ఫీల్ అవుతున్నారో నువ్వే ఒకసారి రాజుగారిని అడిగి తెలుసుకో అని చెప్పి షిన్వోన్ ని రాజుగారి దగ్గరికి పంపిస్తున్నాడు. షిన్వోన్ కాస్త టెన్షన్ పడుతూ రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు. హీరోకేమో సోరాంగ్ ని హగ్ చేసుకున్న సీన్ గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాడు. ఆ సమయంలో షిన్వోన్, రాజా మీరు మధ్యకాలంలో ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతున్నాడు. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ ఈ మధ్య నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఇంతకీ నువ్వెలా ఉన్నావని అడుగుతున్నాడు. షిన్వోన్ బాగా ఆలోచించి, రాజా ఈ మధ్యకాలంలో నేను నా మనసులో ఒక బటర్ఫ్లైని పెంచుకుంటున్నాను, అది నా మనసులో తిరుగుతుందని చెబుతున్నాడు. కానీ షిన్వోన్ ఏమో సోరాంగ్ గురించే అలా చెప్తున్నాడని రాజుగారికి అర్థమైపోతుంది. రాజా మీ మనసులో ఎవరైనా ఉంటే మీరు దయచేసి మీ వీక్నెస్ ని బయట పెట్టకండి, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునే లోపే వేరే ఏమైనా ప్రాబ్లం రావచ్చని అంటున్నాడు. ఇలా చూడు, జరుగుతుందో జరగదో అని నేనైతే ఆలోచించాను, నేను ఇంకా కరెక్ట్ గా డిసైడ్ అవ్వలేదు, ఒకవేళ నేను డిసైడ్ అయితే నా పనిని నేను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటాను, నువ్వు అది అర్థం చేసుకొని అంటున్నాడు. షిన్వోన్ కి మ్యాటర్ అర్థమైపోతుంది. డల్ అయిపోతున్నాడు, ఇంకేం మాట్లాడలేకపోతున్నాడు. వెంటనే అసిస్టెంట్ దగ్గరికి వచ్చి, రాజు ఈ మధ్యకాలంలో బానే ఉన్నారంట అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఈ పిచ్చోడు ఏమంటున్నాడు, ఏది కరెక్ట్ గా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి అని అసిస్టెంట్ కి బాగా కోపం వచ్చి తిట్టుకుంటున్నాడు. ఇక్కడేమో పని పిల్లలు సోరాంగ్ కి మంచి ఫుడ్ పెడుతున్నారు, మనకి ఇంత మంచి ఫుడ్ పెడుతున్నారేంటి అని ఆలోచిస్తూ సోరాంగ్ ఫుడ్ ని తింటూ ఉంది. ఫుల్గా కుమ్మేసి వాళ్ళని బయటకు పంపిస్తుంది. వెంటనే కొంతమంది టైలర్స్ వచ్చి సోరాంగ్ కి బట్టలు కుట్టడానికి కొలతలు తీసుకుంటున్నారు. సడన్ గా ఇదంతా ఎందుకు చేస్తున్నారో సోరాంగ్ కి అర్థం కావడం లేదు. ఎప్పటిలాగానే రాత్రి రాజుగారు వాకింగ్ కి వెళ్తూ ఉంటే మన సోరాంగ్ కూడా వెనకాలే వెళ్తూ ఉంది. సడన్ గా రాజు వెనకకి తిరిగి సోరాంగ్ ని చూస్తున్నాడు. అప్పుడు అతనికి ముందు రోజు జరిగిన సీన్ గుర్తుకు వస్తుంది. వెంటనే అటువైపుకి తిరుగుతున్నాడు. సీనియర్ మెయిడ్ సోరాంగ్ కి ఒక కర్చీఫ్ ఇచ్చి రాజుగారికి బాగా చెమటలు పడుతున్నాయి, వెళ్లి తొడవమని చెప్తున్నారు. సోరాంగ్ వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్లి అతనికి మొహం తుడుస్తుంది. ఇద్దరూ కాస్త అక్వర్డ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు నేను ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేసాను అని రాజు చెప్పడంతో, అవును రాజా అనేసి సోరాంగ్ రాజు భుజాన్ని టచ్ చేస్తూ ఉంది. అది గమనించి వాళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారని సోరాంగ్ కి అర్థమైపోతుంది. వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారని రాజుతో చెప్తూ ఉంది. షన్యాన్కి మ్యాటర్ అంతా తెలుసు కదా, దాని గురించి తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఆ సమయంలో సోరాంగ్ షెన్వాన్ దగ్గరికి వచ్చి, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు, పద ఇంటికి వెళ్దామని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి గుర్రం మీద ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక చిన్న పాప అక్కడికి వచ్చి షిన్వోన్ కి ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ సోరాంగ్ వాళ్ళ తాత ఇచ్చి పంపించినట్టు ఉన్నారు. అందులో సోరాంగ్ కి ఆపద ఉంది, తనని ఇంటికి తీసుకొని రాకొని రాసి ఉంది. ఆ మ్యాటర్ చూడగానే షిన్వోన్ తనని ప్యాలెస్ కి తీసుకొని వెళ్తున్నాడు. మధ్యలో రౌడీలు అడ్డుపడి వాళ్ళని ఆపుతున్నారు. షిన్వోన్ వాళ్ళందరినీ అటాక్ చేసి సోరాంగ్ ని జాగ్రత్తగా ప్యాలెస్ లోకి తీసుకుని వెళ్తున్నాడు. ఇక ఆ విషయం తెలిసి లేడీ సీఈఓ రౌడీల మీద కోప్పడుతూ వాళ్ళని బాగా తిడుతూ ఉంది. మీరు ఒక్కడిని కొట్టలేకపోయారా, వాళ్ళని ఎందుకు ప్రాణాలతో విడిచిపెట్టారని అరుస్తూ ఉంది. అంతలో విలన్ మినిస్టర్ అక్కడికి వస్తున్నాడు. నేనే నా వాళ్లతో జస్ట్ భయపెట్టమని చెప్పాను అని చెప్పడంతో, మీరు ఎందుకు అలా చెప్పారు, తనని అక్కడే చంపి పాతి పెట్టొచ్చు కదా అని అడుగుతుంది. వెంటనే చంపేస్తే కిక్కేముంటుంది, రాజుగారి గుండెల్లో గుర్తుండిపోయేలాగా నేను ఒకటి చేస్తాను
చూడు అనేసి అతను ఏదో ఇంకొకటి ప్లాన్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సోరంగ్కి రకరకాల బట్టలు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని సోరంగ్ అడుగుతూ ఉంది. ఎందుకంటే క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ నీ మీదకి వస్తుంది కదా, అందుకే దానికి తగ్గట్టు నిన్ను అందంగా రెడీ చేస్తున్నామని చెప్పేసి తనని అందంగా రెడీ చేస్తున్నారు. ఇలా చూడు, నేనిప్పుడు నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళబోతున్నాను, నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా నడుచుకో, అర్థమవుతుందా అని అంటున్నారు. సోరంగ్కి ఏమీ అర్థం కాకపోయినా ఓ సింతే కదా, పదండి వెళ్దామని వెళ్తూ ఉంది. ఇక అదే సమయంలో రాజు తన గదిలోకి వెళ్తున్నాడు. చూస్తే గదంతో పూలతో క్యాండిల్స్ తో అందంగా డెకరేట్ చేసి ఉంచారు. రాజుగారికి ఏమీ అర్థం కావడం లేదు. వెళ్లి మంచం మీద కూర్చుంటున్నాడు. మేము సోరంగ్ ని లోపలికి పంపిస్తున్నాం రాజా అనేసి తనని లోపలికి పంపిస్తున్నారు. సోరంగ్ అంత అందంగా రెడీ అవ్వడం చూసి రాజు షాక్ అయిపోతున్నాడు. సోరంగ్ ఏమో నవ్వుతూ లోపలికి వెళ్తూ ఉంది. సడన్ గా షిన్వోన్ ఏమనుకున్నాడో ఏమో గాని సోరంగ్ ని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. రాజు కోపంగా వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.